హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన ప్రీమియర్ షో ఆ ముందు రోజు ఉంటుంది కదా, ఆ షో అయితే పడడం జరిగింది. దాని తాలూకా యాక్సెస్ అంతే అందరికీ వచ్చేసింది అనమాట. చాలామంది వెళ్తున్నారు. ఈవెన్ 6:30కి 5:30కి ఆ షోలు కూడా పడడం జరిగింది. అయితే ఏం చెప్తున్నారు, అసలు ఏంటి టాక్, ఏముంది, ఎలా ఉంది, ఇందులో మాట్లాడుకోవాలి మనం. అయితే ఇక్కడ చూసుకుంటే గాయస్, ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే రెండు విషయాలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ది స్టోరీ. ఇప్పుడు వకీల్ సాబ్ చూసుకున్నా, లేకపోతే మనం వచ్చిన భీమ్లా నాయక్, లేకపోతే బ్రో అనే సినిమా, ఈ సినిమాలన్నీ స్టోరీలు మనకు తెలిసిందే. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలిసే కళ్యాణ్ గారి కోసం మాత్రమే వెళ్ళాం. కళ్యాణ్ గారిని మాత్రమే చూసాం. ఏం పెద్దగా సాటిస్ఫై అయింది ఏం లేదనమాట. ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది స్టోరీ. అదే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అది బాగుందా లేదా. అంటే గైస్, క్రిస్ కంటిన్యూ చేసుంటే బాగుండేదేమో. 80% ఆఫ్ ద షూటింగ్ మన క్రిస్ అయితే పూర్తి చేయించాడు, దగ్గరుండి అంతా చూసుకున్నాడు. ఓకే, ఆల్రెడీ క్రిస్కి హిస్టారికల్ ఫిలిం తీసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. బాలకృష్ణ గారితో ఒక సినిమా తీశాడు, మనకి గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పి. అదొక హిస్టారికల్ మూవీయే. సో సేమ్ ఆస్పెక్ట్, అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీతోనే వీరమల్లు కూడా వచ్చింది. సో ఈ సినిమా చూసిన తర్వాత నాకు మళ్ళీ ఆ గౌతమిపుత్ర శాతకర్ణి అదే వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు కొంతమంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవాలి. కీరవాణి ఏంటంటే మెయిన్ బిగ్గెస్ట్ మైనస్ సినిమాకి. ఈవెన్ ఇంకేదో చిన్న మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చిన హ్యాండిల్ చేసేవారేమో. కీరవాణి ఏంటంటే అసలు అట్టర్ ఫ్లాప్ చేసేసాడు మ్యూజిక్. ఎక్కడ ఒక సాంగ్ కానీ, ఒక బీజిఎం కానీ హైలైట్ అయినట్టు ఎక్కడా లేదు. ఇప్పుడు ఎంత మేనేజ్ చేస్తారు ఇప్పుడు విఎఫ్ఎక్స్ టీమ్ కానీ, లేకపోతే ఇంకేదో మేనేజ్ చేసిన సినిమాకి కావాల్సింది మెయిన్ బీజిఎం. ఆ రకమైన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది అని కొంతమంది అంటున్నారు. అలాగే ఇంకా ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. కళ్యాణ్ గారు తన కెరీర్లోనే ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ ఫిలిం చేస్తున్నారు. అలాగే ఒక చారిత్రాత్మకమైన ఒక పాత్ర వీరమల్లు అనేది కొంతమంది చెప్తున్నారు, ఈ గజనీ మహమ్మద్ అని చెప్పి మొఘల్స్ ఉండేటప్పుడు అలాంటి రోజుల్లో వీరమల్లు అనే క్యారెక్టర్ ఉండేది చాలామంది చెప్పారు. బట్ స్టిల్ మనకైతే బుక్స్లో కానీ అక్కడ లేదు. అదొక ఫిక్షనల్ క్యారెక్టర్. బట్ స్టిల్ కళ్యాణ్ గారు ఏంటంటే చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. ఆయనకి ఈ రోజు దాకా అనుభవం లేకపోయినా సరే, యాక్టింగ్ అదంతా గ్యాప్ వచ్చినా సరే, చాలా ఈజీగా సునాయాసంగా చేసేసినట్టు అయితే అనిపించింది అనమాట. కోర్స్ అందుకే ఆయన ఆ రేంజ్లో ఉన్నారు కాబట్టి మనకు తెలుసు. బట్ స్టిల్ సినిమాలో అయితే మైనస్లు లేవా అంటే ఉన్నాయని చెప్తాను. కానీ ఈ సినిమాకి అంటే ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ అని ఒక పదం ఉంటుంది మనకి. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అది స్ప్రెడ్ అవుతూ పోవాలి. అది సినిమాకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏ మైనస్ జరిగినా మేబీ సినిమా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నెగిటివ్ వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు సినిమాని ఫ్లాప్ చేద్దాం అని చెప్పి. సో మళ్ళీ మీరు అనుకోవచ్చు, నువ్వే రెడీగా ఉన్నారా అని చెప్పి. సో గైస్, నేనేంటంటే జస్ట్ న్యూస్ క్యారీ చేస్తున్నాను అంతే. నా షో వచ్చిన తర్వాత, నాది పడిన తర్వాత ఖచ్చితంగా ఫుల్ జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, సినిమా కోసం ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పడానికే ఈ వీడియో. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.